ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండలంలోని గిన్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కార్తీక మాసం పురస్కరించుకొని కనకదుర్గ జలపాతం వద్ద స్వయంగా వెలిసిన కనకదుర్గ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. దీనికి కమిటీ సభ్యులు గ్రామస్తులు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎందరో నాయకులు లోకల్ లీడర్లు మాట ఇస్తున్నారు కానీ అభివృద్ధి అనేది చేయడం లేదు. ఇప్పుడైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు మరియు కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రోడ్డు సౌకర్యం, నీళ్ళ సౌకర్యం కూడా లేదని భక్తులు అంటున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు జయపాల్, భూమేష్, లక్ష్మణ్, మహేందర్, సాయి చైతన్య, దిలీప్, వినోద్, లింగయ్య, సుధాం ప్రకాష్ మరియు తదితరులు పాల్గొన్నారు. కనకదుర్గ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. మరి దీనికి కమిటీ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ ప్రతి సంవత్సరం ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ఎంతోమంది నాయకులు, లోకల్ నాయకులు అందరూ వచ్చి చూసి మాట ఇస్తున్నారు తప్ప అభివృద్ధికి మాత్రం ఇది ఆమడ దూరంలో ఉంది. కాబట్టి ఇప్పుడున్న నాయకులు కావచ్చు, ఇంతకుముందు మాట ఇచ్చే నాయకులు కావచ్చు, ఎవరైనా కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని బదరత్నూర్ మండలం నుంచి అలాగే గిన్నూర్ గ్రామ పంచాయతీ పరిధి నుంచి మేము కోవడం జరుగుతుంది. అలాగే ఇది ఒక కుంటాల అలాగే కొచ్చెర జలపాతానికి మించి ఎక్కువగా పర్యాటకం చాలా పెద్దగా ఉంది. కాబట్టి దీన్ని అభివృద్ధి చేస్తే బదరత్నూర్ మండలానికి చాలా మంచి పేరు వస్తుంది. ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లాగా పేరొందిన ఈ ప్రాంతంలో ఇలాంటి పర్యాటక ప్రాంతం ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం దీనిపైన చొరవ చూపించి నాయకులు దీన్ని అభివృద్ధి చేసి, ముఖ్యంగా రోడ్డు మార్గం ఉంటే ఏదైనా అభివృద్ధికి దగ్గరవుతుంది అని ఆలోచించి ముఖ్యంగా రోడ్డు సౌకర్యాన్ని ఇక్కడ కల్పించవలసిందిగా నాయకులను కోరుతున్నాం. అలాగే ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. ఇంతకుముందు 10 క్వింటాల రైస్ పెట్టి మరి అది అయిపోయేటట్టు పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ రోడ్డు సౌకర్యం బాగలేక పర్యాటకులు తగ్గడం జరుగుతుంది. ఇక్కడ నుంచే కాదు